బీసీఎం 10 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్ లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల మీద ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ప్రైవేటు ట్రావెల్ అడ్డాలో నిలిపి ఉన్న అన్ని బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. అగ్ని, భద్రత, వాహనం ఫిట్నెస్ కి సంబంధించిన వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేశారు. అంతేకాకుండా వాహనం నడిపే డ్రైవర్ ఆరోగ్యం మరియు వయస్సు గురించి క్షుణ్ణంగా వివరాలు సేకరించారు. ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తూ ట్రావెల్ ఏజెన్సీలు నిర్వహిస్తున్న బస్సుల యాజమాన్యం అదే రీతిలో ప్రయాణికుల భద్రతకి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా తగిన భద్రతా ప్రమాణాలు కూడా పాటించాలన్నారు. ఇక నుంచి నిత్యం పగలు మరియు రాత్రి బస్సుల తనిఖీలు నిరంతరంగా కొనసాగిస్తామని, బస్సుల నిర్వహణలో లోపం ఉన్నట్లయితే నిర్లక్ష్యాన్ని వహించే యజమానులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అది నాకు పంపారు కానీ అది జాగ్రత్త ఓపెన్ అవసరం అది స్క్రీన్ షాట్ సెల్ పంపారు పేమెంట్ అప్పుడే ఉంది ఏమండి అవకాశం ఉంది కానీ ఈ సందర్భంలో ఇప్పుడు కూడా పెట్టగలుగుతారా ఎవరు అనుకోరు ఏం మినిస్టర్ గారు కూడా ఎవరు కూడా మీరు లేకుండా పోయినప్పుడు మన పంపించడం కూడా ఎందుకంటే ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు మీరు డబ్బులు తీసుకుంటారు ఇక్కడ సందర్భాన్ని మా డిపార్ట్మెంట్ అధికారులుగా ఆ బాధ్యతను మిమ్మల్ని కరెక్ట్గా ఫీల్ చేసేవారు చివరికి వెళ్ళి అది రావంటే కుదరదు. మీరు అలర్ట్ అయ్యి లేకండి ఉంటే దాన్ని మీరు అలర్ట్ చేస్తారు. మీరు ప్రతి మనిషి దగ్గర వచ్చి లేపలేరు కదా ఆ టైంలో నిద్రపోతుంటారు. మాటల రూపమే కాదు, అలార్మింగ్ వస్తే ఏంటంటే సైరన్ లాగా వస్తే ఏంటంటే ఏదో జరుగుతుందని ముందు చెప్తారు. మీరు ఎక్కినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో మేము సిగ్నల్ ఇస్తాం, అలారం ఉంటుంది. దాంతో మీరు అలర్ట్ అవ్వాలి, ప్రమాదంలో ఉన్నామనే విషయం తెలియాలి అనే సంగతి. అంటే ఇప్పుడు రేపు అవి ఫిట్ చేస్తే ఏర్పాటు చేయాలి మనం తప్పనిసరిగా. అదే సార్ 24 hours ఎవరు రాయాలి. కన్ఫామ్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఒక డ్రైవర్ లోపల ఉంటాం మేము. మీకేమైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే మమ్మల్ని పిలవండి. డ్రైవర్ గారు అంటే మేము ఎలక్ట్ అవుతాం, మేము మీ దగ్గరికి వస్తాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే టైం ఉండదు. ఒకవేళ హ్యామర్ లాగితే వస్తుంది, దాన్ని బట్టి బ్రేక్ చేసేయచ్చు. ప్రతి సీటు దగ్గర ఈ స్విచ్ ఉంటుంది, తెలుగులో స్విచ్, ఇంగ్లీష్లో హ్యామర్. ఆ గ్లాస్ 15 దెబ్బ కొడితే పగిలిపోతుంది గట్టిగా. ఇక దూకటం తర్వాత సంగతి. ముందు ప్రాణాలు కాపాడుకోగలుగుతారు కాబట్టి ఇది ఒక్కటి ప్రతి సీట్లో ఉండే వాళ్ళకి. నెక్స్ట్ వెనక ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. జస్ట్ డోర్ ఇట్లా లేపితే చిన్న లేపేస్తే వెంటనే ఈవెన్ ఈ డ్రైవర్ అందుబాటులో లేడా కాదు, మనకి ఎవరు సేఫ్టీ వాళ్ళే చూసుకున్నాం. ఆ సందర్భంలో వెంటనే మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్నట్టు. ఇక్కడ ఉన్నోళ్ళు ఈ ఏర్పాటు చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్నోళ్ళు ఈ ఏర్పాటు కుదరకపోతే పరిగెత్తుకుని అక్కడ దిగవచ్చు. అట్లా అలవాటు చేసుకోవడం, నేర్చుకోవడం. మనం అలారంగా ఉంటుందిగా మీకు వెంటనే అలా
ప్రజానికానికి అదేవిధంగా ప్రయాణికులకి భద్రాచలం రవాణా శాఖ కార్యాలయం తరపున నమస్కారం తెలియజేస్తూ విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క టూరిస్ట్ బస్సులు లేదా సీసీ బస్సులు నడిపే ఆపరేటర్స్కి డ్రైవర్లకు కూడా విన్నపము, సూచన, హెచ్చరిక కూడా. మనల్ని నమ్మి ప్రయాణికులు డబ్బులిచ్చి వాళ్ళు ప్రయాణాలు వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలని మన బస్సులు ఎక్కడం జరుగుతుంది. అయితే మనం వాళ్ళని భద్రంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. కాబట్టి ఆ యొక్క బస్సుల యాజమాన్యాలు కానీ డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మొన్న సంఘటన మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సులో దాదాపు 20 మంది సజీవ దహనం అవటం చాలా బాధాకరం. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కూడా చనిపోవటం చాలా హృదయ విదారకమైన సంఘటన. ముద్దలైపోయారు, గుర్తుపట్టడానికి వీలేని పరిస్థితిలో. కాబట్టి మనం ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటుని గ్రహించి మరొక సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బస్సు యాజమాన్యాలది, డ్రైవర్లది. వాటితో పాటు మేము రవాణా శాఖ అధికారులుగా వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే పొరపాటు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా బాధ్యత, మా నెత్తి మీద పైన కూడా ఉన్నది. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే, బస్సులో ప్రయాణికులు ఎక్కిన అనంతరం ప్రతి ప్రయాణం కూడా వాళ్ళకి కొత్తదని ఎక్కడంతో వాళ్ళని జాగ్రత్తగా ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఎలా ఉండాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన, అవగాహన కల్పించాల్సిన బాధ్యత డ్రైవర్లది. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, ఇద్దరు డ్రైవర్లు కూడా పూర్తిగా అవగాహన ఉండాలా, చెప్పే విధానం తెలిసి ఉండాలా. ముఖ్యంగా ఏమేమి తెలిసి ఉండాలి, బస్సులో ప్రయాణికులు ఎక్కినప్పుడు ఏదన్నా అనుకోని ప్రమాదం వచ్చినట్లయితే ప్రతి సీటు దగ్గర ఒక హ్యామర్ స్విచ్ ఉంటుంది. ఆ గ్లాసుని పగలగొట్టి, అద్దాన్ని పగలగొట్టి వాళ్ళు ప్రాణాలను రక్షించుకోవచ్చు అనే సంగతి వాళ్ళకి తెలియటం. అదేవిధంగా వెనక వైపు ఎమర్జెన్సీ డోర్, అత్యవసర ద్వారం ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకొని దిగి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలనే విషయం వాళ్ళకి తెలిసి ఉండాలి. అయితే డ్రైవర్ కూడా లోపల ఉంటాడు, కానీ డ్రైవర్ని అందరినీ అలర్ట్ చేసి అంతసేపట్లో స్వతహాగా వాళ్ళు కూడా తెలుస్తున్నట్టయితే ఎవరి వంతు వాళ్ళు ఆ క్షణంలో ఆ భయంకరమైన ఆందోళన సమయంలో సరైన సమయంలో తీసుకొని ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మంటలు ఆర్పే యంత్రాలు ఉంటాయి, వాటిని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కండిషన్లో ఉంచుకోవాలి. దానికి కావాల్సిన రసాయనం, కెమికల్స్ని కూడా నింపుకొని ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. వాటిని ఆపరేట్ చేయడం కూడా తెలిసి ఉండాలి. అదే తెలిసి ఉండటం ప్రయాణికులు ఎక్కినప్పుడే కాదు, ఆ ప్రమాదం జరిగినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ప్రయాణికుల్ని అలర్ట్ చేసి త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా వీళ్ళని ప్రాణాల నుంచి కాపాడాల్సిన బాధ్యత డ్రైవర్లుగా, వాళ్ళు ఒక మనుషులుగా తోటి మనుషులను కాపాడాలనే జ్ఞానం ఉండాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్స్ కూడా, యొక్క యాజమాన్యాలు కూడా కావాల్సిన సౌకర్యాలని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మేము 1-2 అడుగుతుంటే మేము సొంతంగా నిర్ణయం తీసుకోలేం కదండి. వాళ్ళు మా యాజమాన్యాలతో మాట్లాడాలా, యాజమాన్యాలతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకోవాలంటున్నారు. మరి వీళ్ళు చెప్పడంలో లోప వాళ్ళకి తెలియదా? ఇవన్నీ కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు డ్రైవర్లుగా ఏం అవసరం అనేది వీళ్ళు తెలుసుకొని యాజమాన్యాలతో చెప్పడం, యాజమాన్యం కూడా వెంటనే స్పందించి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలని ఏర్పాటు చేయాలని నేను యాజమాన్యాలను కోరుతున్నా. డ్రైవర్లుగా కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా మీ బస్సులో ఎక్కిన ప్రయాణికుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు మన అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, బాబాయ్, అత్తయ్య, మామయ్య మన కుటుంబ సభ్యులుగానే భావించుకున్నట్టయితే ఆ బాధ మనకు తెలుస్తుంది. ఎవరోలే అనుకున్నప్పుడు మనకు అంత ఉండదు మనసులో. కాబట్టి ప్రతి ప్రయాణికుడు కూడా మన బంధువు అనుకొని, మన సొంత రక్త సంబంధికులు అనుకొని భావించినట్టయితే మనం వాళ్ళ పట్ల జాగ్రత్తగా, మర్యాదగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఈ సూచనలు ప్రతి ఒక్కళ్ళు పాటించాలని కోరుకుంటూ, వీలున్న ప్రతి సందర్భంలో మేము ఈ విధంగా చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఏది వెలితి కనపడ్డా, ఏదన్నా డాక్యుమెంట్స్ విషయంలో కూడా ఎప్పుడు కూడా మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి. వాహనం కండిషన్ ఉండేటట్టు చూసుకోండి. వాహనంలో ఇందాక చెప్పినట్టు స్విచ్లు కానీ, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పనిచేసే విధానం కానీ
వీటన్నిటిని ఎప్పటికప్పుడు మేము చెక్ చేస్తాం. ఏదన్నా లేకపోతే తప్పనిసరిగా కేసులు రాయడం జరుగుతుంది. మరొక విషయం, మీరు మాత్రం ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నారంటే తప్పనిసరిగా అది వాటి వల్ల ఎదురుకొచ్చే వాహనాల్లో ఆ లైటింగ్ పట్టడం వల్ల వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంది. వాటిని పెట్టుకోకండి దయచేసి. మీరు ఏదైతే కంపెనీ వాళ్ళు తెలియజేస్తారో వాటి యొక్క సూచనల ప్రకారం ఆ లైటింగే పెట్టుకోండి. అవి ఎక్కువ ఖర్చు అవుతాయి అని ఏదో టెంపరీ ఏర్పాట్లని ఈ యొక్క ఎల్ఈడి లైట్లు పెట్టారంటే మాత్రం తప్పనిసరిగా మీ పైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది.